శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివ పూజా విధానం. పులస్సుడిట్లనెను, ఓ నారద, అంతట దేవతలందరూ మురారి విష్ణు మందిరానికి వెళ్ళి ఆ దేవునికి ప్రణామాలు గావించి జగత్ సంక్షోభానికి కారణమేమని ప్రశ్నించారు. అది విని శ్రీహరి, మనమందరము శ్రీ శంకరుని నివాసానికి వెళ్దాం. మహాజ్ఞానియగు అతడే జగత్తు సంక్షోభ కారణం చెప్పగలుగును అన్నాడు. జనార్దనుని సలహా మేరకు ఆయన వెంటరాగా ఇంద్రునితో కలిసి దేవతలందరూ మందరగిరికి వెళ్ళగా అచట శివపార్వతులు కాని నందీశ్వర వృషభాలు కాని కనిపించలేదు. అజ్ఞానాంధకారం వల్ల మూర్ఖులై వెర్రిచూపులతో ఆ శూన్య మందిరాన్ని చూస్తూ నిలిచిపోయిన దేవతలతో మహాతేజస్వియగు ఆ విష్ణువు, ఇదేమి ఎదురుగా ఆసీనుడైన మహాదేవుడు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించాడు. అందుకు దేవతలు, తమకు ఆ గిరిజానాథుడు కనిపించలేదు, తమ దృష్టి ఏ కారణం నశించిందో తెలియదని వాపోయారు. అప్పుడు శ్రీహరి, మీరు మహా పాపిష్టులు, శివద్రోహం చేశారు. స్వార్థంతో గుడ్డివారై ఆ భవాని మృడాని గర్భహవనం గావించారు. అంచేత మీ జ్ఞానం వివేకం ఆ శూలపాన్ని హరించాడు కనుకనే ఎట్ట ఎదుట ఆయన ఉన్నను కళ్ళు తెరుచుకొని కూడా మీరు ఆ ప్రభువును చూడలేకున్నారు. కాబట్టి ఆ పాప పరిహారానికై తప్తకృచ్ఛవ్రతం ద్వారా కాయశుద్ధి చేసుకోండి. దేవుని చూడగలగడానికై ఆ మహనీయునికి అభిషేకం చెయ్యండి. 150 కడవల పాలతోనూ, తర్వాత 64 కుండల పెరుగుతోనూ, ఆ తర్వాత 32 కడవల నెయ్యితోనూ, 16 కడవల పంచగవ్యం అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచితం కలిసిన మిశ్రంతోనూ వరుసగా ఆ మహాదేవుని అభిషేకించండి. అనంతరం 8 కడవల తేనెతో అభిషేకించి కడపటగా పైవానికి అన్నింటికీ 2 రెట్ల కడవల శుద్ధోదకంతో స్వామిని స్నానం చేయించండి. స్నానానంతరం స్వామి దేహానికి రోచన లేపన 108 పర్యాయాలు చెయ్యాలి. కుంకుమ చందనాలతో భక్తిపూర్వకంగా అలంకరించి బిల్వదళాలు, తామర పువ్వులు, ఉమ్మెత్త పూలు, సురచందన, మందార, పారిజాత, అతిముక్త కుసుమాలతో అర్చించాలి. అగరు కాలేయంతో కలిపి స్వామికి ధూపం వెయ్యాలి. తర్వాత ఆ హరుని ఋగ్వేదోక్తమైన పదక్రమ విన్యాసంతో శతరుద్రీయ మంత్రజపం చెయ్యాలి. ఇలా చేస్తే మీ పాపాలు తొలగి ఆ స్వామి ప్రసన్నుడై నష్టమైన మీ దృష్టిని తిరిగి అనుగ్రహిస్తాడు. ఇక వేరే దారేదీ లేదు. వాసుదేవుని మాటలకు దేవతలు కృంగిపోయి, ప్రభు, ఆ తప్తకృచ్ఛం అంటే ఏమో ఇవ్వండి, దాన్ని ఆచరించి కాయశుద్ధి చేసుకుంటామని వేడుకున్నారు. తప్తకృచ్ఛ వ్రత విధానం. అందుకు వాసుదేవుడు ఇలా చెప్పాడు. 3 రోజులు వేడి నీరు తాగుతూ, 3 రోజులు పాలు తాగుతూ, 3 రోజులు నెయ్యి తాగి మిగిలిన 3 నాళ్ళు వాయుభక్షణం చేస్తూ గడపాలి. తర్వాత రోజు క్రమంగా 12 ఫలాల నీరు, 8 ఫలాల పాలు, 6 ఫలాల నెయ్యి తాగాలి. ఇది తప్తకృచ్ఛ నియమం. నారద, ఆ విధానాన్ని విన్న దేవతలు ఇంద్రునితో కలిసి కాయశుద్ధి కోసం ఆ తప్తకృచ్ఛ వ్రతం గావించి పాపముక్తులయ్యారు. అంతటా వారందరూ కేశవునితో, భగవాన్, ఆ శంభువు ఎక్కడుండేది చెబితే క్షీరాదులతో అభిషేకిస్తామని అన్నారు. అందుకు ఆ విష్ణువు, ఇదిగో శంకరుడు నాతో కలిసి నా దేహంలో ఉన్నాడు, మీకు కనిపించడం లేదా అని అడగ్గా ఆ దేవతలు, కనిపించట్లేదు ఓ మధుసూదన, ఆ మహేశ్వరుడు ఎక్కడున్నాడో నిజంగా చెప్పండి అని ప్రార్థించారు. అంతా అవ్యయుడైన శ్రీహరి ఆ ఈశ్వరలింగాన్ని తన హృదయ కమలం మీద శయనించినట్టుగా దేవతలకు చూపించాడు. అంతటా సంతోషించి సురల లింగమూర్తిని విధానం ప్రకారం క్షీరాదులతో అభిషేకించి గోరోచన లేపనం చందనాదులతో అలంకరించారు. బిల్వపత్ర పుష్పాదులతో పూజ చేసి భక్తితో అగరుధూపం వేసి మహౌషధులను నైవేద్యం గావించారు. అష్టోత్తర శతనామ జపం చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పరస్పర విరుద్ధాలైన సత్వతమో గుణాత్మకాలైన హరిహరులు ఒకటిగా కలియుట ఎలా సంభవమా అని ఆ దేవతలు తమలో తాము మదనపడినంతలో ఆ ప్రభువు అవ్యయుడు సర్వాయుధాలు ధరించి సర్వలక్షణ సంపన్నుడై విశ్వరూపం ధరించాడు. హరిలో కలిసిన శివుడు 3 నేత్రాలు, సర్ప పద్మకుండలాలు, జటాజూటం, గరుడ వృషభధ్వజం, సర్పహారాలు, పీతాంబరం, వ్యాఘ్రాజనం, వనమాల, చక్ర, ఖడ్గ, శంఖహాల, సారంగ, పినాక, శూల, అజగవ,
ఖట్వాంగ కపాల ఘంటాది ఆయుధాలు ధరించి నిలిచాడు. హరిహరాత్మకమైన ఆ అద్భుతమూర్తిని దర్శించి బ్రహ్మాదులైన దేవతలందరూ ఓ సర్వగత అవ్యయ ప్రభు నీకు నమస్కారమని ప్రణామాలు గావించి ఆ ఇరువురు ఒకటే అని తెలుసుకున్నారు. ఆ విధంగా ఏకాభిప్రాయంతో ఉన్న ఆ దేవతలందరినీ తీసుకొని శ్రీహరి వెంటనే తన ఆశ్రమ స్థానమైన కురుక్షేత్రానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ జలాల్లో స్థానముగా నిలిచిన శంకరుని ప్రభు స్థానదేవా నీకు నమస్సులంటూ కీర్తించి ఉపవిష్టులయ్యారు. అప్పుడు సురపతి ప్రభు జగన్నాథ, జగత్తంతా సంక్షోభంలో ఉంది. నీవు నీటి నుండి బయటకు వచ్చి వరం అనుగ్రహించి మమ్ము ఉద్ధరించమని అర్థించాడు. దేవేంద్రుని మధుర వచనాలు ఆలకించి ఆ వృషభధ్వజుడు సర్వవ్యాపి నిరంజనుడు అగు శివుడు బయటకు వచ్చి నవ్వుతూ దేవతలందరికీ నా మనసు స్వాగతం చెప్పాడు. దేవతలందరూ ఆ త్రినేత్రునికి నమస్కరించారు. ఓ ప్రభు హర, ముల్లోకాలో నీ తపోగ్నికి క్షోభించిపోతున్నాయి కనుక ఈ కఠోర వ్రతాన్ని వెంటనే వదలండి అని దేవతలు కోరగానే ఆయన దీక్ష విసర్జించాడు. దేవతలు సంతోషంతో తమ నెలవులకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా భూమి కంపిస్తూనే ఉంది. అందుకు కారణమేమో అని రుద్రుడు ఆ కురుక్షేత్ర పరిసరాల్లో వెతకగా ఓఘవతి నదీ తీరాన శుక్రుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అంతటా భవుడు ఆయనను, ఓ ఉససన, ఏ కోరికతో జగత్ సంక్షోభం కలిగించి ఈ తపస్సు చేస్తున్నావనగా ఆ శుక్రుడు, ఓ త్రినేత్ర, శుభంకరమైన సంజీవని విద్యను తెలుసుకోగోరుతున్నాను, అందుకే నీకు ప్రీతికరంగా తపస్సు చేస్తున్నానన్నాడు. అంతటా హరుడు, ఓ తపోధన, నేను ప్రసన్నుడినైనాను కనుక సంజీవని విద్యామర్మం నీవు తెలుసుకోగలుగుతావని వరం ఇవ్వడంతో ఆ తేజస్వి తన తపోదీక్ష విరమించాడు. అయినప్పటికీ ఇంకా గిరి సముద్రాలతో సహా భూమి కంపిస్తూనే ఉంది. అంతటా శివుడు పవిత్రమైన సప్త సారస్వత క్షేత్రానికి వెళ్ళి అక్కడ మంకణ మహాముని ఆనందాతిరేకంతో నాట్యం చేయడం చూశాడు. ఆ మంకనుడు పిల్లవాడిలాగా చేతులు తిప్పుతూ నేల మీద దొర్లుతూ గంతులేస్తున్నాడు. ఆ వేగానికి భూమి కంపించిపోతోంది. శంకరుడు అతన్ని సమీపించి నవ్వుతూ, ఓ మహర్షి, ఎందుకిలా గంతులేస్తున్నావు? నీ ఆనందానికి కారణం నాకు చెప్పమంటూ చేయి పట్టుకుని నిలదీశాడు. ఆ మంకనుడు, ఓ విప్రేంద్ర, విను. నా ఆనందానికి కారణం ఎన్నో ఏండ్లుగా కాయశుద్ధి కోసం నేను చేస్తున్న తపస్సు నేడు ఫలించింది. ఇదిగో చూడు, నా చేతికి గాయమైన చోట రక్తం బదులు శాకరసం కారుతోంది. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? అందుకే ఇలా నృత్యం చేస్తున్నానన్నాడు. అది విని శివుడు మంకన్నునితో, ఓయి ఇటు చూడు, నేను వేలితో కొట్టినంత మాత్రాన్ని స్వచ్ఛమైన భస్మం వస్తుంది. అయితే అందుకు నేనేమీ ఒళ్ళు మరిచి నృత్యం చేయడం లేదే, నిజంగా నీకు మత్తెక్కినట్టుందన్నాడు. అది చూసి చకితుడై సిగ్గుతో తల వంచుకొని శివునికి వందనం చేశాడు ఆ ముని. అంతటా హరుడు, ఓ ముని, నీకు అవ్యయమైన బ్రహ్మలోకానికి పొమ్ము. ఈ ప్రదేశం కూడా పృథూదకంతో సమానమైన పుణ్యతీర్థంగా వెలసిల్లుతుంది. ఈ సారస్వత తీర్థంలో సురాసుర గంధర్వ విద్యాధర కిన్నరాదులు నిత్యం సన్నిహితులై ఉంటారు. ఇది ధర్మానికి పట్టుగొమ్మగా ఉంటూ పాపమలాన్నింటిని నశింపచేస్తుందని వరమిచ్చాడు. సుప్రభ, కాంచనాక్షి, సువేణు, విమలోదకంతో కూడిన మనోహర ఓఘవతి, విశాల సరస్వతి జలాలతో పునీతమైన ఈ సప్త సారస్వత తీర్థం సేవిస్తే సోమపానం చేసిన ఫలం లభిస్తుంది. ఈ సప్త సరస్వతులు ఎప్పుడూ ఇక్కడ ఉంటాయి. ప్రతి ఒక్క నది సోమయాగ ఫలం కలగజేస్తుంది. నీవు కూడా ఇక్కడ మహిమగల మూర్తి స్థాపనం చేసి దుర్లభమైన బ్రహ్మలోకానికి పోగలవు. శంకరుని ఆదేశం ప్రకారం ఆ మహాతపస్వి ఆ కురుక్షేత్రంలో మూర్తి స్థాపన గావించి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. మంకనుడు వెళ్ళిపోవడంతో భూమి కంపించడం తగ్గి యథాస్థితికి చేరుకుంది. శివుడు కూడా తన నెలవు మందరగిరికి వెళ్ళిపోయాడు. ఓ బ్రహ్మర్షి, శంకరుడు మందరగిరి వదిలి తపస్సుకు ఎందుకు వెళ్ళింది నీకు వివరించాను. ఆయన లేని సమయంలోనే దుర్బుద్ధి అంధకుడు వెళ్ళడం, పరమేశ్వరుతో యుద్ధం చేయడం జరిగింది. అంధకాసుర వృత్తాంతం. నారదుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, అలా పాతాళానికి వెళ్ళిన అంధకుడు ఏమి చేశాడో, మందరగిరి మీద ఉన్న శంకరుడు ఏమి చేశాడో దయచేసి చెప్పండి. అందుకు పులస్త్యుడు ఇలా చెప్పసాగాడు. నారద, పాతాళానికి పారిపోయిన అంధకుడు మదనజ్వాలలో తగలబడుతూ భరించలేక తోటి దానవులతో ఇలా అన్నాడు, ఇప్పుడు వెంటనే వెళ్ళి ఆ శైలపుత్రుని తెచ్చి నా ఎదుట ఉంచవాడే నాకు నిజమైన స్నేహితుడు, సోదరుడు, బాంధవుడు, జనకుడు. కామాంధుడై అలా మాట్లాడే అంధకుని వారిస్తూ ప్రహ్లాదుడు మేఘగంభీరమైన స్వరంతో ఇలా మందలించాడు, వత్స, ఆ శైలపుత్ర ఎవరనుకున్నావు? ధర్మతః నీకు తల్లి అవుతుంది. త్రినేత్రుడు తండ్రి.
కారణం చెబుతున్నాను విను. ధర్మనిరతుడైన నీ తండ్రి అపుత్రకుడైనందున పుత్రార్థి అయి పూర్వం మహాదేవుని గురించి తపం చేశాడు. అతనికి ఒక గుడ్డివాడైన బిడ్డనిస్తూ శంకరుడు ఇలా చెప్పాడు: హిరణ్యాక్ష, ఒకసారి వినోదార్థం పార్వతి నా 3 నేత్రాలు మూసింది. దానితో యోగంలో ఉన్న నా ఎదుట అంధకారం ఆవరించింది. ఆ చీకట్లో నుంచి నీలమేఘం లాంటి గొంతుతో ఒక భూతం ఆవిర్భవించింది. అలాంటి ఈ అంధకుడిని నీకు తగిన పుత్రునిగా ఇస్తున్నాను, తీసుకోము. వీడు అధర్మానికి పాల్పడి దుష్టమైన లోకులకు బాధలు కలిగించినప్పుడు, ముల్లోక జనుడిని వాంఛించినప్పుడు కానీ, తన రాక్షసులను పంపి విప్రులను సంహరించినప్పుడు కానీ నేను స్వయంగా వీడికి దేహశుద్ధి చేస్తాను అని చెప్పి శంకరుడు తన మందరాచలానికి తిరిగి వెళ్ళాడు. నీ తండ్రి నిన్ను తీసుకుని ఇంటికి వెళ్ళాడు పాతాళానికి. ఈ కారణాన పార్వతి నీకు తల్లి అవుతుంది. సర్వలోక గురుడైన శివుడు నీకు సాక్షాత్తు తండ్రి అవుతాడు. నీవు తపస్సు చేశావు, శాస్త్రాలు చదివావు, సద్గునివి. నీలాంటి వాడు ఇటువంటి పాప సంకల్పాలు పెట్టుకోరాదు. ఆ భవుడు, త్రిలోకనాథుడు, అవ్యక్తుడు, సర్వ నమస్కృతుడు, అజేయుడు ఆయన భార్య నీకు తగినది కాదు. ఓ సురమర్దన, ఆ గిరిపుత్రుని శివుని ఆయన గుణాలను జయించందే నీవు పొందజాలవు. చేతులతో ఇది సముద్రాన్ని దాటగలవాడు, సూర్యుని ఊడబీకి భూమి మీద పారవేయగలవాడు, మేరుగిరి పెకలించగలవాడే ఆ త్రిశూలని జయించగలడు. ఒకవేళ అలాంటి పనులు చేయగల శక్తిశాలురున్నప్పటికీ వారందరూ ఏకమైనా సరే హరిని జయింపలేరు. ఇది ముమ్మాటికి నిజం. ఓ దానవ, దండుడనే రాజు పరస్త్రీ వాంఛతో మూర్ఖుడై రాజ్యంతో సహా నశించిపోయిన విషయం నీవు వినలేదా? అయితే విను. ఒకప్పుడు దండుడనే మహాబలశాలి అయిన నరపతి ఉండేవాడు. అతడు మహా తేజస్వి శుక్రాచార్యుని పురోహితునిగా నియమించుకున్నాడు. ఆయన పర్యవేక్షణలో వివిధాలైన యాగాలు చేశాడు. శుక్రుని కుమార్తె అరజ. ఒక పర్యాయం రాక్షసరాజు వృషపర్వుని వద్దకు వెళ్ళిన శుక్రుడు ఆయన సపర్యలను అందుకుంటూనే అక్కడ బహుకాలం ఉండిపోయాడు. ఆశ్రమంలో అరజ అగ్నిహోత్రాలు చూసుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకనాడు ఆ దండుడు ఆశ్రమానికి వెళ్ళి శుక్రుడు ఎక్కడా అని పరిచారకులను అడిగాడు. వృషపర్వుని యజ్ఞానికి వెళ్లారని చెప్పగా విని ఆశ్రమం ఎవరు చూస్తున్నారని మరలా ప్రశ్నించాడు. గురుపుత్రిక అరజ ఉండదని విని లోనికి వెళ్ళి ఆ సుందరిని చూశాడు. అంతటా ఆమె సౌందర్యాన్ని చూసి ఆ ఇక్ష్వాకు నందనుడు మృత్యుచోదితుడై కామాగ్నికి లోనైనాడు. వెంటనే తన సేవా పరివారాన్నంతా వెనక్కు పంపించాడు. ఆశ్రమ శిష్యులను కూడా బయటకు పంపి తానొక్కడే ఆ అరజ ఉన్న చోటికి వెళ్ళాడు. ఆమె ఆ రాజుకు చాలా సంతోషంతో లేచి స్వాగతం చెప్పి సోదర భావంతో అతిథి సత్కారం చేసింది. అంతా ఆ రాజు, నన్ను కామానలను దహిస్తోంది, నీ కౌగిలింత నీ చల్లటి నీరు చల్లి దాన్ని చల్లారపమనగా ఆ అరజ, నరవర, తొందరపడి ఆత్మనాశనం చేసుకోవద్దు. నా తండ్రి మహాకోపిష్టి, దేవతలను సహితం దహించి వేయగలడు. ఓ మూర్ఖుడా, దుర్వినీతుడవైన నీవు నా తండ్రి శిష్యుడవైనందున నాకు సోదరుడవు, గుర్తుపెట్టుకోమని మందలించగా ఆ దైవోపహతులు, ఓ సుందరి, శుక్రుడెవడవు నన్ను శాపదగ్ధుని చేయగలుగునేమో కానీ ఈ క్షణాన్ని కామానలం నన్ను దహిస్తున్నది అనగా ఆ అరజ క్షణకాలం మూర్చుకొనము, నా తండ్రినే అడుగుము, ఆయన నన్ను నీకు తప్పక ఇవ్వగలడనగా ఆ కామాతురుడు, ఓ అందాల భరిన, ఇక ఎంతకాలం మూర్చుకోలేను. చేజిక్కిన అవకాశాన్ని వదులుకుంటే తర్వాత ఎన్నో విఘ్నాలు వస్తాయనగా ఆ అరజ, రాజకుమార, స్త్రీలు అస్వతంత్రులు కదా, నన్ను నా అంతటి నేను నీకు అర్పించుకోజాలను. 1000 ఏళ్ల ఆత్మనాశనాన్ని కోరి తెచ్చుకోవద్దు, వెళ్ళిపో. శుక్రశాపానలంలో భృత్యజ్ఞాతి బంధువులతో సహా దగ్ధం కాబోకు అని మందలించింది. అంతటా ఆ దండుడు సుందరాంగి, పూర్వం దేవయుగంలో జరిగిన చిత్రాంగద చేష్టితని చెబుతాను విను. రూపయవ్వన లావణ్యాల్లో మిన్నయ్య ఈ పద్మిని జాతికి చెందిన చిత్రాంగద అని సుందరి విశ్వకర్మ పుత్రిక. ఆ చిన్నది ఒక పర్యాయం సఖులతో నైమిసారణ్యానికి స్నానానికై వెళ్లి నీళ్లలోకి దిగునంతలో అచట కుసుదేవతనయుడు సురధుడు అను రాజు వచ్చి ఆ స్నాన సుందరిని చూసి మదనాగ్నికి ఎర్రయ్యాడు. ఆ రాజును చూసి ఆ సుందరి సఖులతో ఉన్న వాస్తవం చెప్పింది. ఈ రాజు నన్ను చూసి మోహించి కామాగ్నితో వేగుచున్నాడు. అటువంటి ఆర్తుడికి నన్ను నేను సమర్పించుకోవడమే యుక్తమైనది అన్న చిత్రాంగదను వారించి సఖులు, సుందరి, ఇంత సాహసం చెయ్యవద్దు, నిన్ను అర్పించుకొనుటకు నీకు స్వతంత్రత లేదు. సకల ధర్మవిధుడు, శిల్పశాస్త్ర పారంగతుడైన నీ తండ్రి ఉండగా ఇలా ఈ రాజుకు లోబడట తగదు సుమాని మందలించాడు. అంత లోపల బుద్ధిమంతుడు, సత్యవాది అయిన సురధుడు మన్మథ పీడితుడై ఆ చిత్రాంగదను సమీపించి ఇలా అన్నాడు:
ఓ మదిరాక్షి, నీ చూపులతోనే నన్ను పిచ్చివాడిని చేశావు. నీ చూపులనే బాణాలతో పాటు మన్మధుని కోలలు కూడా నన్ను ప్రహరిస్తున్నాయి కనుక నీ స్తనాలని మెత్తటి శయ్య మీద నన్ను పరుండబెట్టుకొనము. లేదో నిన్ను చూస్తుండే కొద్దీ మన్మధుడు నన్ను మాటిమాటికి ప్రహరిస్తున్నాడు. సురధుని మాటలకు ఆ సర్వాంగ సుందరి కరిగిపోయి సఖులు వద్దంటున్నా వినకుండా తన్ను తాను సమర్పించుకుంది. ఈ విధంగా ఆ కోమలి పూర్వం ఆ రాజు ప్రాణాలు కాపాడింది. అలాగే ఓ శుశ్రోని, నీవు నన్ను కూడా రక్షించతగుదవు. దండుని ఆ మాటలు అందుకునే ఆ రజ అంతవరకేనా రాజా? ఆ తర్వాత ఏం జరిగింది వినలేదా? ఆ విషయం నేను చెప్పేదను వినము. అలా తన కుమార్తె స్వతంత్రించి సురధునికి ఆత్మసమర్పణం చేసుకోవడం వినగానే ఆమె తండ్రి ఇలా శపించాడు. ఓసి మతి చెడిన దానా, ధర్మ మార్గం వదిలి స్త్రీ దౌర్బల్యానికి లోనే ఒకడికి ఆత్మసమర్పణం చేసుకున్నావు గనక ఇక నీకు వివాహం జరగదు. కనుక పురుష సౌఖ్యం భర్త ప్రేమ పొందవు, పుత్రులు కలగరు. పొమ్ము. ఆ భయంకరమైన శాపాక్షరాలు వెలువడ్డంతనే కృతకృత్యుడు కాని ఆ సురధుని సరస్వతీ నది తన ప్రవాహంలో 13 యోజనాల దూరం కొనిపోయి వదిలింది. రాజు కనబడకపోవడంతో ఆమె కూడా మూర్ఛితురాలైంది. అంతటా సఖులు సరస్వతి శీతలోదకాలు ఆమె మీద చల్లి సేద తీర్చుటకు చాలాసేపు యత్నించారు. అయినా ఆ చిత్రాంగద చచ్చిన దానిలా పడి ఉండుటచే మరణించిందని నిశ్చయించుకుని దహనం చేయడానికి కట్టెలు తెచ్చుట కొరకు, నిప్పు తెచ్చుట కొరకు తలా ఒక పక్కకి వెళ్లారు. సఖులందరూ వెళ్ళిపోయిన తర్వాత తెలివి వచ్చి ఆ సుందరి నలువైపులా చూసి నరపతిని స్నేహితురాండ్రను కానక ఏడ్చి ఏడ్చి వాచిపోయిన కండ్లతో హతాశురాలై సరస్వతి నదిలో పడిపోయింది. ఓ రాజా, ఆ కాంచనాక్షి సరస్వతి ఆ అభాగ్యురాల్ని మహావేగంతో తీసుకుపోయి అలల సుడులతో నిండిన గోమతి నదిలోకి నెట్టివేసింది. గోమతి కూడా ఆమె దుస్థితి తెలుసుకుని సింహ వ్యాఘ్రాలతో నిండిన ఒక మహారణ్యంలో నెట్టివేసింది. ఈ విధంగా ధర్మాన్ని ఎదిరించి స్వతంత్రించిన ఆమె దుస్థితికి లోనైంది. కాబట్టే నేను స్వతంత్రించి ప్రాణప్రదంగా కాపాడుకుంటున్న నా శీలాన్ని నీకు అర్పించను అన్నది. ఆ అరజ మాటలు విని ఇంద్రతుల్య బలశాలి అయిన ఆ దండనృపతి అర్ధక్షయం కలగజేసే స్వార్థంతో నవ్వుతూ దండుడిలా అన్నాడు. తర్వాత ఆమె తండ్రికి పట్టిన గతి సురధరాజు వృత్తాంతం కూడా విను. రాజుతో విడదీయబడి ఆ విధంగా మహారణ్యంలో పడిపోయిన ఆ సుందరిని ఆకాశ మార్గాన పోతున్న అంజనుడిని యక్షుడు చూసి సమీపించి సాంత్వన వాక్యాలు పలికి, తరుణి, సురధుని గురించి విచారించకు. తప్పకుండా మరలా మీ ఇద్దరికీ సమాగమం కలుగుతుంది. నీవు వెంటనే శ్రీకంఠేశ్వరుని దర్శనానికి వెళ్ళమని సలహా ఇచ్చాడు. యక్షుడు చెప్పినట్ల సునేత్రి ఆలసింపక యమునా నది దక్షిణ తీరాన ఉన్న శ్రీకంఠదేవుని క్షేత్రానికి వెళ్ళి యమునలో స్నానం చేసి శివుని చూసి తల వంచుకుని అచటనే సూర్యుడు నడిమింటికి వచ్చే వరకు కూర్చున్నది. అంతటా అక్కడకు మహాతపస్వి సామవేది పాశుపత ఆచార్యుడైన ఋతధ్వజుడు దేవుని దర్శనం స్నానం చేయుటకు వచ్చాడు. అక్కడ దీనయ్య ఉన్న ఆ సుందరి చిత్రాంగదను చూసి ఆ ముని కొంతసేపు ఆలోచించుచుండగా ఆమె లేచి చేతులు జోడించుకుని నిలబడింది. అంతా ఆ తపస్వి, అమ్మ, ఈ నిర్జనారణ్యంలో పడి ఉన్న నీవెవరవు, ఇక్కడికి ఏల వచ్చితివని అడగగా ఆ జవ్వని ఏమీయూ దాచక తన కథ అంతా చెప్పింది. ఆమె కథ అంతా విని మహాకోపంతో ఆ ఋతధ్వజుడు శిల్పిని ఈ విధంగా శపించాడు. తగిన వరుసకివ్వవలసిన కుమార్తెను అలా ఇవ్వక పతితో సమాగమం కలగకుండా చేసిన ఆ దుష్టుడు వానరాకారుడగుగాక అని శాపాక్షరాలు పలికి మరలా విధానం ప్రకారం స్నానం చేసి సాయం సంధ్యను ఉపాసించి యథోక్త విధిగా శ్రీకంఠుని పూజ గావించాడు. తర్వాత ఆ ఋషి భర్త కోసం తప్పించే అందమైన కనుబొమ్మలు పలువరుస గల ఆ చిత్రాంగదను చూసి ఇలా అన్నాడు. ఓ సుందరి, నీవు వెంటనే సప్తగోదావరి క్షేత్రానికి వెళ్ళు. ఆ శుభ ప్రదేశంలో మహానుభావుడైన హాటకేశ్వర స్వామిని ఉపాసించు. నీవక్కడ ఉండగా కందరమాల అను దైత్యుని పుత్రిక దేవవతి, అంజనుడను యక్షుని కుమార్తె నందయంతి అను తపస్విని, మరొక సుందరి పర్జన్యుని తనయ వేదవతి ఇక్కడకు చేరతారు. వీరు ముగ్గురు హాటకేశ్వరుని చరణాలక్కడ సప్తగోదావరి సంగమ జలాలలో కలిసినప్పుడు నీవు నీ భర్తను మరలా కలుసుకోగలవు. ఆ ముని మాటలు విన్నంతనే ఆలసింపక ఆ చిత్రాంగద సప్తగోదావరి సంగమం వద్ద గల హాటకేశ్వర క్షేత్రానికి వెళ్ళి శుచిగా భక్తి శ్రద్ధలతో కందమూల ఫలాలు తింటూ ఆ హాటకేశ్వరుని పూజింప మొదలుపెట్టింది. జ్ఞాన సంపన్నుడైన ఆ ఋషి శ్రీకంఠేశ్వరుని ఆలయం మీద చిత్రాంగదకు హితం చేయి సంకల్పంతో ఓ మహాఖ్యాన గర్భితమైన శ్లోకం ఈ విధంగా రాశాడు. ఈ మృగలోచని దుఃఖాన్వితను పరాక్రమంతో పోగొట్టజాలిన త్రిదశుడు కాని, అసురుడు కాని, యక్షుడు కాని, నరుడు కాని, రచనీచుడు
రజనీచరుడు కాని లేడు. అలా విశ్వకర్మ పుత్రుని ఆదేశించి ఆ మునిశరణ్యుడు సర్వజన వంద్యుడు అయిన పుష్కరనాథుడు ఈ పయోష్ఠి నదిని సేవించుటకై విశాలాక్షిని సంస్మరిస్తూ వెళ్ళాడు. ఓం శాంతి శాంతి శాంతి.